ఈ వీడియోలో 9x12 సైజులో ఒక 12 పిల్లర్స్, అది కూడా బిల్డింగ్ పైన వేసుకునే పని అయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఏమేం మెటీరియల్ కావాలి, ఆ మెటీరియల్ కి మనకి ప్రెజెంట్ ఎంత కాస్ట్ అనేది అవుతుంది, వర్క్ చేసినందుకు వర్కర్స్ ఎంత తీసుకుంటారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఈ వీడియో చేయమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అయితే అడగటం జరుగుతుందండి. ఇంతకు ముందు మనం కింద పుట్టింగ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా పిల్లర్స్ అనేవి వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రాసెస్ ఎలా వస్తుంది అనేది వీడియో చేసాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మీకు ఎండ్ స్క్రీన్ లో ఉంటుంది, అలాగే పైన ఐ కార్డ్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఈ వీడియోలో వచ్చేసరికి బిల్డింగ్ పైనుంచి మనం స్లాబ్ లెవెల్ వరకు వేసుకునే పిల్లర్ కి అయ్యే బడ్జెట్ చూద్దాం. ముందుగా పిల్లర్ కు ఉపయోగించే పిల్లర్ యొక్క రాడ్స్ అండి. ఈ రాడ్స్ వచ్చేసరికి మనకి 12mm రాడ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా టోటల్ గా ఇవి మొత్తం మనకి 12 పిల్లర్స్ వేసుకునే పని అయితే 18 బార్స్ అనేవి మనకి కావాల్సి వస్తాయి. అంటే 18 లెంత్లు అనేవి మనకి కావాల్సి వస్తాయి. ఒక రాడ్ ధర వచ్చేసరికి 740 రూపాయలు, 750 రూపాయలు ఆ విధంగా మనకి తీసుకోవడం జరుగుతుంది. 700లో కూడా మనకి దొరుకుతాయి అండి. ఇవి మనకి బ్రాండ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక 12 పిల్లర్స్ అనేవి మనం వేసుకోవాలనుకున్నట్లయితే 18 రాడ్లు అనేవి ఖర్చు అవుతాయి అనమాట. సో ఒక రాడ్ 740 రూపాయలు చొప్పునే 18 రాడ్లకు వచ్చేసరికి 13,320 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది ఈ బాల్స్ కొనుగోలు చేసినందుకు. అలాగే ఇందులో రింగ్స్ కి 6mm వాడుకుంటారు కొంతమంది వచ్చేసరికి 8mm కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఏ సైజులో రింగ్స్ అనేవి యూజ్ చేసుకుంటే వాటి యొక్క కాస్ట్ అనేది ఇక్కడ తీసుకోండి. నేనైతే ఇక్కడ 6mm రాడ్లు అనేవి రింగ్స్ కి ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఈ 6mm కూడా మనకి టోటల్ గా ఒక రాడ్ ప్రైస్ వచ్చేసరికి 110 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ఏరియాలో 100 రూపీస్ వరకు కూడా చార్జ్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా మనకి చాలా రకాల క్వాలిటీలు అనేవి డిఫరెన్స్ గా ఉంటాయి అన్నమాట. సో మనకి వచ్చేసరికి 22 రాడ్ల వరకు కూడా కావాల్సి వస్తుంది. 110 రూపాయల చొప్పున 2420 రూపాయలు అనేది ఈ రింగ్స్ కి స్టెరప్స్ కి యూజ్ చేసుకునే 6mm రాడ్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే బైనింగ్ వైర్ అనేది ఒక 5 kgs వరకు కూడా పడుతుంది కాబట్టి దీనికి ఒక 500 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవడం జరుగుతుందండి. అలాగే మనకి ఈ రాడ్స్ కట్టినందుకు, అంటే రాడ్ బిల్డింగ్ మేస్త్రులు వచ్చేసి ఇవి మొత్తం మనకి బుట్టలు అనేవి కట్టించి ఆల్రెడీ స్లాబ్ లో కొన్ని రాడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటికి అటాచ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేసి ఇచ్చినందుకు మనకి టోటల్ గా వీరు వచ్చేసరికి 6,000 రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఇందులోకి యూజ్ చేసుకునే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి టోటల్ గా ఒక 20 బ్యాగుల వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక బ్యాగ్ ధర అనేది 350 రూపాయల చొప్పున మనం తీసుకున్నట్లయితే 7,000 రూపాయల దాకా ఓన్లీ సిమెంట్ కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఒక బ్యాగ్ అటు ఇటుగా అదనం, అలాగే కొంచెం తక్కువ కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. మనం కలుపుకునే మిక్సింగ్ రేషియోని బట్టి ఇది మారుతూ ఉంటుంది అనమాట. సో అలాగే వీటిలో కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మనం తీసుకునే బ్రాండ్ ని బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ సిమెంట్ బ్యాగ్స్ కి 7,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో 20mm కాంక్రీట్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అగ్రిగేట్స్ అనమాట. ఈ అగ్రిగేట్స్ వచ్చేసరికి మనకి 1.5 యూనిట్స్ వరకు కూడా పడుతుంది అనమాట. మనకి దీనికి అయ్యే కాస్ట్ 5,700 రూపాయల దాకా ఈ 1.5 యూనిట్స్ కి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ శాండ్ అండి. శాండ్ వచ్చేసరికి ఇది కూడా మనకి 1.5 యూనిట్స్ వరకు కూడా మనకి పడుతుంది అనమాట. దీని యొక్క ధర కూడా మనకి 6,000 రూపాయల దాకా మనకి ప్రెజెంట్ మార్కెట్ లో అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీటిలోకి బాక్సులు అనేవి యూజ్ చేసుకుంటాం. ఐరన్ బాక్సులు ఇవి మనకి పెట్టి కాంక్రీట్ అనేది వీటిలో నింపుకుంటూ రావడం జరుగుతుంది. ఇవి మనం రెంట్కి అయితే తీసుకొచ్చుకుంటామండి. ఇవి రెంట్కి తెస్తాం. అలాగే వీటిలో హైట్ పెరిగే కొంచెం మనం స్టాండ్స్ అనేవి కావాలన్నమాట. స్టాండ్స్ అనేవి ఉపయోగించుకొని ఈ బాక్సులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది, పిల్లర్స్ అనేవి పోయడం జరుగుతుంది. సో ఆ స్టాండ్స్ కానీ అలాగే ఇందులో వైబ్రేటర్ అనేది యూజ్ చేసుకొని ఈ కాంక్రీట్ ని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తాం అనమాట. ఈ వైబ్రేటర్స్ కానీ వీటిలన్నిటికీ, అలాగే వీటికి అయ్యే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఒక 5,000 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. అలాగే మనకు వచ్చేసరికి లేబర్ కాస్ట్ అండి. ఈ లేబర్ కాస్ట్ అనేది మనకు వచ్చేసరికి ఆల్రెడీ మేస్త్రికి మనం కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇచ్చుంటాం కాబట్టి అందులోనే డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో నుంచి మనం సపరేట్ గా చెప్పుకోవాలి అనుకున్నట్లయితే మనం అప్పుడు విడిగా మనకి ఎంత అవుతుందంటే ఇవి మొత్తం వర్క్ చేసినందుకు ఇవన్నీ మనకి ఏంటంటే టోటల్ గా ఒక 20,000 రూపీస్ వరకు కూడా మనకి కాస్ట్ అనేది అవుతుంది అనమాట. అది కూడా మెటీరియల్ మొత్తం పైనే ఉన్నట్లయితే. లేదు మెటీరియల్ మొత్తం కింద నుంచి పైకి మోయించుకోవాలి, అలాగే మనకి స్టార్టింగ్ లో మార్కింగ్ అనేది చేసుకోవాలి, దీనికి స్టార్టింగ్ లో స్టార్టర్స్ అనేవి వేస్తారు.
ఇవన్నీ వేసినందుకు ఇంకొక 10,000 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుందన్నమాట. ఇలా మొత్తం కలుపుకొని ఒక 12x9 సైజులో ఉండే పిల్లర్స్ అనేవి ఒక బిల్డింగ్ పైన వేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మనకు అయ్యే బడ్జెట్ 80,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. ఇవే కాక ఇంకా కొన్ని చిన్న చిన్న ఖర్చులు కూడా మనకి ఎక్స్ట్రానే అవటం జరుగుతుంది. నేను అవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేయలేదండి. మనకి మెయిన్ అయితే ఏవైతే ఉన్నాయో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు ఇక్కడ తీసుకొని నేనైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఖచ్చితంగా ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఏరియాలో మీకు ఎంత కాస్ట్ అనేది ఏ మెటీరియల్ కి తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ కాస్ట్ అనేది ఎస్టిమేషన్ కింద వేసుకున్నట్లయితే మీకు ఫైనల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది, అలాగే యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అలాగే పుట్టింగ్ నుంచి స్లాబ్ వరకు కూడా మనం ఈ పిల్లర్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. మీకు ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి చూసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.